ముందుగా స్టేట్ మహిళా విభాగం జనరల్ సెక్రటరీగా నియమించిన సందర్భంగా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే నాకు సహకరించిన పెద్దలు జిల్లా అధ్యక్షులు ముదునేరి ప్రసాద్ రాజు గారికి, అలాగే శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు గారికి, అలాగే ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ గారికి, అలాగే జిల్లా స్టేట్ మహిళా అధ్యక్షురాలు వరూది కళ్యాణి గారికి, అలాగే పాలకొల్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుడాల గోపి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియచేసుకుంటా ఉన్నాను. ముందుగా ఈరోజు మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల గురించి. మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫీజులు చెల్లిస్తాం, స్కాలర్షిప్లు ఇస్తామని చెప్పి ఈ రోజున అవేమి కూడా చెల్లించకుండా ఉన్నారు. మరి దగాపడ్డ విద్యార్థులు, నిరుద్యోగులు వాళ్ళందరికీ కూడా మన అందరం కూడా అండగా నిలబడి ఈరోజు కూటమి సర్కారు పైన నిరసన గళం వినిపిస్తూ ఈ నెల 12వ తారీఖున అంటే ఎల్లుండ బుధవారం రోజున మరి రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కలెక్టరేట్లో నిరసన గళం వినిపించడం జరుగుతుంది. అందులో భాగంగానే మరి ఎల్లుండ బుధవారం 9 గంటలకు పాలకొల్లు నియోజకవర్గంలో గుడాల గోపి గారి ఆధ్వర్యంలో ఈ యువత పోరు కార్యక్రమంలో మరి అందరం కూడా పార్టీ ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యి కలెక్టరేట్ వరకు కూడా వెళ్ళి అక్కడ కలెక్టర్ గారికి మెమోరండం సమర్పించడం జరుగుతోంది. ఎందుకంటే గతంలో చూసాం, మరి ముఖ్యమంత్రి గారు గతంలో 2014లో అప్పట్లో ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఎన్నికలైన తర్వాత వాటిని అమర్చే పద్ధతిని మనందరం కూడా చూసాం. అదే పద్ధతిని మరి ఇప్పుడు కూడా 24 ఎన్నికల ముందు హామీలు ఇస్తానని చెప్పి మరి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాం మేము అధికారంలోకి వస్తే, అలాగే స్కాలర్షిప్లు ఇస్తామని చెప్పి మళ్ళీ 2014 ఎలాగైతే చేశారో ఇప్పుడు కూడా హామీలు ఏమీ కూడా నెరవేర్చని పరిస్థితి. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక క్వార్టర్ ఫీజు చెల్లించడం జరిగింది, మిగతావి కూడా ఫీజులు చెల్లిస్తామని చెప్తే మరి అప్పుడు ఎలక్షన్ కమిషన్కి కూటమి ప్రభుత్వం లేఖ రాసి చెల్లించడానికి వీల్లేదు, ఆఫ్ చేయండి అని చెప్పి ఆ విధంగా నిలుపుదల చేయడం జరిగింది. ఆ తర్వాత మేము ఎన్నికల్లోకి వస్తే మళ్ళీ ఎన్నికల నోటిఫికేషన్ అయిన తర్వాత మేము చెల్లిస్తామని చెప్పి ఇప్పుడు 8 నెలలు గడిచినా కూడా మరి ఫీజు రియంబర్స్మెంటు లేదు, స్కాలర్షిప్లు లేవు. ఎంతోమంది విద్యార్థులు ఈరోజు డీమార్ట్లోనూ కూలి పనులు చేసుకుంటూ అలా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు ఫీజులు కట్టలేని పరిస్థితి ఎదురవుతూ ఉంది. ఎంతోమంది ఆత్మహత్యలు కూడా గురవుతూ ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు విద్యార్థులను ఎన్నికల ముందు హామీ ఇచ్చి మోసం చేసి ఈరోజు వాళ్ళకి అరచేతిలో వైకుంఠాన్ని చూపించి ఆకాశంలో అరుంధతి నక్షత్రాన్ని చూపించడం జరుగుతూ ఉంది. మరి ఎన్నికల్లో ఈ ఫీజు రియంబర్స్మెంట్ కింద 2100 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలి, అలాగే స్కాలర్షిప్ల కింద 1100 కోట్ల రూపాయలు, మొత్తం 3900 కోట్ల రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉంది. కానీ ఒక్క పైసా కూడా ఇప్పటి వరకు చెల్లించలేని పరిస్థితి. మరి తండ్రి కొడుకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు కలిసి ఊరూరా తిరుగుతూ మరి లోకేష్ గారు రండి రండి నాతో సెల్ఫీలు దిగండి, నేను అధికారంలోకి రాగానే మేము మీకు విద్యారంగంలో ఏ అయితే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి ఈ రోజున ట్విట్టర్లో కూర్చుని ట్వీట్ చేస్తూ ట్విట్టర్ శాఖ మంత్రిగా మారిపోయారు తప్ప మరి విద్యాశాఖ మంత్రిగా ఎక్కడా కూడా స్పందించట్లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి ఈ ఫీజు రియంబర్స్మెంటు, స్కాలర్షిప్లు 3900 కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేయాలి. లేకపోతే కనుక మేమందరం కూడా విద్యార్థులకు అండగా ఉండి
ఆ ఫీజు రిలీజ్ అయ్యేంత వరకు కూడా నిరసన తెలియచేస్తామని ఈ సందర్భంగా తెలియచేసుకుంటా ఉన్నాను. అలాగే మరి యువత పోరు కార్యక్రమానికి యువజన సంఘాలు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యం అందరూ కూడా కలిసికట్టుగా యువత పోరు కార్యక్రమంలో పాల్గొనాలి. అలాగే నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.